సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికైతే చూసుకుంటే దాదాపు 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నగరంలో నమోదవుతున్నాయి. కొంత విభిన్న వాతావరణ పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రానున్న కాలంలో నగరంలో ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి, తదితర విషయాలను మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజెంట్ హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీల వరకు నమోదవుతుంది? నిన్న మనకి హైదరాబాద్ బేగంపేట మా అబ్జర్వేటరీలో 39.4 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయిందండి. అయితే నగరంలో ఈ టెంపరేచర్లు వ్యారీ అవుతుంటాయి పరిస్థితులను బట్టి. అంటే మనకి థిక్ గా బిల్డింగ్స్ ఎక్కువగా ఉండి క్లోజ్ గా ఉన్న దగ్గర టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి. కొంచెం మైదాన ప్రాంతాలు, చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ఇటువంటివి సిటీలో రకరకాల పరిస్థితులు ఉన్నాయి. సిటీలో కూడా సో వ్యారీ అవుతున్నాయి. యావరేజ్గా చూసుకుంటే మనకి 38 నుంచి 40-41 డిగ్రీల వరకు టెంపరేచర్లు సిటీలో నమోదవుతున్నాయి. అంటే రానున్న 3 రోజుల వరకు, రానున్న కాలంలో కూడా చూసుకుంటే ఉష్ణోగ్రతలు ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది సార్? మరొక 2-3 డిగ్రీలు రానున్న 2 రోజుల్లో పెరిగే అవకాశం ఉందండి పరిస్థితులను బట్టి. అయితే మనం వడగాల్పుల హెచ్చరిక మనం 40 డిగ్రీలు దాటి యావరేజ్కి 5 డిగ్రీలు పైగా ఉన్నప్పుడు ఇస్తాం. ప్రస్తుతం ఆ పరిస్థితి అయితే లేదు. అయితే సిటీలో కూడా మనకి కనిష్ట టెంపరేచర్లు, మినిమం టెంపరేచర్లు కూడా ఎక్కువగా ఉండి సిటీలో కూడా తేమ శాతం ఎక్కువ ఉండటం వల్ల రాత్రిపూట ఇన్కన్వీనియన్స్, డే టైంలో కూడా 40 డిగ్రీలు ఉన్న దానికంటే ఎక్కువ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని సిటీ దాని చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు కూడా మనం వామ్ నైట్, వేడి రాత్రులు యొక్క హెచ్చరికని, ఎల్లో హెచ్చరికని జారీ చేయడం జరిగింది వచ్చే 2-3 రోజులకి. ఆ తర్వాత అంటే ఈ 2-3 రోజుల తర్వాత కూడా ఉష్ణోగ్రతలు హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎన్ని డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం? అంటే వచ్చే 4వ రోజు 5వ రోజులో కొద్దిగా జల్లులు పడే అవకాశం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. సో ఆ సిచ్యుయేషన్ కనుక ఉన్నట్టయితే టెంపరేచర్లు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అది మనకి స్పష్టంగా దాని యొక్క ప్రభావం తెలిసిన తర్వాత మనం దాన్ని బట్టి అంచనా వేయించండి. ఈ ఉక్కపోత ప్రభావం కూడా ఎక్కువగా ఉంది సార్, ముఖ్యంగా రాత్రి టైంలో చూసుకుంటే. ఇదే పరిస్థితి ఎప్పటి వరకు కొనసాగబోతుంది? వచ్చే 3 రోజుల్లోనూ ఈ పరిస్థితి కొనసాగుతుంది. అయితే 4వ రోజు మనం అనుకున్నట్టుగా కొద్దిగా జల్లులు పడి మళ్ళీ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినట్టయితే ఈ తేమ శాతం కూడా తగ్గుతుంది, కొంచెం వాతావరణం కూడా చల్లబడే అవకాశం ఉంటుంది. అప్పుడు దాన్ని బట్టి మళ్ళీ మన అంచనాలు ఫ్రెష్గా రిలీజ్ చేస్తామండి. మనం చూడొచ్చు, ఇప్పటికీ నగరంలో అయితే మనం చెప్పుకున్నట్లుగా 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే కొంత ఈదురుగాలుల ప్రభావం ఉండడం వల్ల కూడా రాత్రిపూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఈ రాత్రిపూట ఎక్కువగా ఉక్కపోత వాతావరణం ఉందని అయితే వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.